హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఈరోజు మీకు తెలిసే ఉంటుంది, మరి మీకు మీ కుటుంబ సభ్యులకు యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ప్రతి ఒక్కరూ ఆయుష్ ఆరోగ్యాలతోటి మంచిగా ఉండాలనేసి కోరుచున్నాను. మరి ఎవరికి ఎటువంటి ప్రమాదం హాని ఉన్నా కానీ మరి దేవుడు మరి వాళ్ళని స్వస్థపరుస్తాడు, కాపాడుతాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కూడా మరి ప్రతి ఒక్కరూ మరి పశువుల పంటలతోటి ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుచున్నాం. మరి ఎవరు ఎక్కడికి వెళ్ళినా శుభంగా పోయి లాభంగా రావాలని కోరుచున్నాం. ఎవరికి ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు ఉండకుండా మరి జాగ్రత్తగా ఉండే విధంగా దేవుడు మనల్ని కాపాడతాడనేసి నేను అంటున్నాను. కానీ ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మరి ప్రశాంతంగా మరి యావత్ ప్రపంచం క్రిస్మస్ మరి పండుగని జరుపుకుంటున్న సందర్భంగా మరి ప్రతి ఒక్కరు కూడా మంచి సుఖ సంతోషాలతోటి మరి క్రిస్మస్ మరి పండుగని జరుపుకోవాలనేసి ప్రతి ఒక్కరు ఎక్కడికి పోయినా కానీ, చర్చిలకు పోయినా ఎక్కడికి పోయినా కానీ మరి ఎవరైనా సరే ప్రతి ఒక్కరు యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచి ఆయుష ఆరోగ్యాలతో ఉండాలా. ఏ కుటుంబమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా కానీ అందరూ బాగుండాలని కోరుచున్నాను. ఎవరికి ఆర్థిక మానసికంగా ఇబ్బందులు ఉండకుండా మరి దేవుడు ప్రతి ఒక్కరిని దీవించాలని కోరుకుందాం. మరి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నా కానీ మరి ఇరుకులు ఇబ్బందులతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి బాగుండాలని కోరుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా ఒక్కడు గుర్తుపెట్టుకునేలా, మనం ఎప్పుడైతే మనకు శత్రువు ఉన్నా కానీ శత్రువుని ప్రేమించాలా. ఎప్పుడైనా శత్రువు ఉన్నాడు వాళ్ళ గురించి చెడుగా ఆలోచించి చెడుగా దేవుడికి ప్రార్థన చేయడం కానీ, దేవుడికి మొక్కడం కానీ అలాంటివి చేయకూడదు అన్నట్లు. ఎందుకంటే ఈరోజు కాకుండా రేపు కూడా మనతోటి అతను మాట్లాడతాడు కాబట్టి మనం ఇంకొకరి గురించి చెడుని ఎప్పుడు కోరుకోవద్దు. అలా కోరుకున్నట్లయితే మనకు మరి పశువులకు అనేది తేడా లేకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి దేవుడు ఈ భూమి మీద బతికే స్వేచ్ఛనిచ్చిండు, మనల్ని ఈ భూమి మీద పంపించిండు. కాబట్టి ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకునాలా. ఎవరు కూడా చెడిపోవాలా, వాళ్లకు వేరే ఉద్దేశపూర్వకంగా మాటలు అనాలా అనేది ఉండద్దు. అందరూ ఎవరి వాళ్ళ పనులలో బాగుండాలా. అందరికీ ఎప్పుడే కానీ సుఖంగా సంతోషంగా ఉండాలా. ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులు ఉండద్దు. ఎవరున్నా హాస్పిటల్లో ఉన్నా కానీ, ఎవరైనా ఇబ్బంది అనారోగ్యంతో ఉన్నా కానీ వాళ్ళు కూడా బాగుండాలని కోరుకునాలా. దేశ రక్షణకు మరి బార్డర్లో ఉన్న సెక్యూరిటీ గురించి కానీ, దేశాన్ని పరిపాలించే రాజకీయ నాయకులను కానీ, గ్రామాల్లో ఉన్న సర్పంచులను కానీ ప్రతి ఒక్కరి గురించి ఆయుష ఆరోగ్యాల గురించే కానీ దేశాన్ని మంచిగా పాలించాలని కోరుకునాలా. మరి ఆశా వర్కర్లని, డాక్టర్లని, నర్సులని, పోలీసు యంత్రాంగాన్ని ప్రతి ఒక్కరిని కోరుకునాలా. అందరు బాగుండాలనేసి అలా కోరుకున్నట్లయితే మనకు బాగుంటుంది. ఎందుకంటే దేవుడు చేతుల్లోనే ప్రతి ఒక్క పని కాబట్టి మన విషయాలు చెప్పకన్నా ముందే దేవుడికి మన సమస్యలు ఏందో దేవుడికి తెలుసు. కాబట్టి ముందుగా మన విషయాలు చెప్పకుండా ఇతరుల గురించి మంచి చెప్పి మరి ఇతరులు కూడా బాగుండాలనేసి కోరుకుంటేనే మరి దేవుడు కూడా మన విషయాలు దేవుడికి ఎలాగో తెలుసు. కాబట్టి మన విషయాలకు తెలిసి మన విషయాలను కూడా సమస్యలను కూడా తీరుస్తాడు. కాబట్టి అంతకంటే ముందు దేవుడు సంతోషించేది ఏంటంటే ఇతరుల విషయాలు చెప్పడం ద్వారా మన మొక్కుబడిని మనం ఎలా అయితే మొక్కుతున్నామో మనం మొక్కిన దాన్ని దేవుడు ఆలకించి మన మనవిని మన గోడును వింటాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి మంచిగా జరుగుతాయనేసి నేను అంటున్నాను. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఏ మతమైనా ఎవరైనా సరే కానీ క్రిస్టియన్సే కాకుండా ప్రతి ఒక్కరు అందరు యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జనాభా వివిధ దేశాలలో కూడా శాంతిగా ఉండాలి. ఎటువంటి సమస్య ఉండదు, యుద్ధాలు ఉండద్దు, అందరూ మంచిగా బతకాలనేసి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు కూడా మనం ఉదయాన్నే లేచి నుంచి సాయంత్రం వరకు కూడా ఎప్పుడు కూడా మనం పూజ చేసినా ఏది చేసినా మనం ప్రతి ఒక్కళ్ళ గురించి మరి ఆలోచించి దేవుడికి మొక్కినట్లయితే మనం అనుకున్న పని సక్సెస్ఫుల్ అవుతాయి అనేసి నేను అంటున్నా. కాబట్టి మరి ప్రతి ఒక్కరికి కూడా మరి మంచి మార్గంలో ప్రతి ఒక్కళ్ళు పోయినట్లయితే మనకు ఎటువంటి ప్రమాదమే కానీ హాని కానీ జరగదు. మనకు అనుకున్న పనులన్నీ సక్సెస్ఫుల్గా అవుతాయి అనేసి నేను అంటున్నా. మరి మీరు కూడా మరి అందరినీ ప్రేమించండి.
ప్రేమించి హత్తుకోండి. మరి ఎవరికైనా తెలిసి తెలియని తప్పు చేసినట్లయితే క్షమించండి. ఎందుకంటే మన దేవుడే క్షమిస్తున్నాడు కాబట్టి మనం సామాన్యులం. ఈ భూమి మీదకి ట్రైనింగ్ కోసం వచ్చినాం. ట్రైనింగ్ పీరియడ్ కొన్ని రోజులు ముగిసిపోగానే మళ్ళా మనం ఎప్పటిలాగానే మట్టిలో కలిసిపోయిన వారం కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించుకొని మరి యావత్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఉంటారు కాబట్టి అందరూ బాగుండాలనేసి ప్రతి ఒక్కరు కోరుకున్నట్లయితే ఎవరు దేశం మీద దేశం యుద్ధాలు జరిగాయి. ఎవరు కూడా మరి కక్షలు సాధింపులు పెట్టుకోరు. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించి మెదులుకోవాలనేసి నా యొక్క విన్నపం. మీరు మరి ఇలా పెడుతున్నందుకు మీరు ఏమనుకోకూరి. మరి నేను కూడా అందులో ప్రపంచంలో కూడా నేను ఒక వ్యక్తినే కాబట్టి మరి ఉంటా మరి సెలవు మరి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళొకసారి చెప్తున్నాను, మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఓకే మరి బాయ్, ఉంటా, సెలవు మరి.